నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షిలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక విలీనం కిరికిరి, బడులకు ఊరే మరి కొన్ని విలీనం, మరికొన్ని మూసివేత దిశగా అడుగులు. మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. మండలానికి సగటున 10 నుంచి 17 బడులు మూతపడే ప్రమాదం. ఒక్క కృష్ణా జిల్లాలోనే 136 స్కూళ్లు మూసివేత, మరో 314 విలీనం. 12,000 స్కూళ్లు మూతపడతాయని ప్రాథమిక అంచనా. జీవో 117 ఉపసంహరణలో చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక. మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు. దీనికంటే జీవో 117 ఎంతో మేలంటున్న ఉపాధ్యాయులు. ఎంఈఓలు డమ్మీ, రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు. తరలింపును వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో ఆందోళనలు. సో కృష్ణా జిల్లాలో అయితే కనుక అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంటే బడులకు ఉరే మరి అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. ముఖ్యంగా ఒక కృష్ణా జిల్లాలోనే 136 స్కూల్స్ మూసివేత, మరో 314 స్కూల్స్ అయితే విలీనం చేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. 12,000 స్కూళ్ళు మూతపడతాయని అయితే కనుక ప్రాథమిక అంచనాకు వచ్చారు. జీవో 117 ఏదైతే తీసుకొచ్చిందో దాంట్లో చెప్పింది ఒకటి, అంటే జీవో 117 ఉపసంహరణలో చెప్పింది ఒకటి, కానీ చేస్తున్నది అమల్లో చేస్తున్నది అయితే మరొకటి అని చెప్పేసి చెప్పారు. అలాగే విద్యా హక్కు చట్టాన్ని కాలరాస్తూ విద్యార్థుల తరలింపునకు ప్రణాళిక అయితే చేస్తున్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాల పేరుతో దాదాపు 5 కిలోమీటర్ల దూరానికి స్కూల్స్ని అయితే కనుక తరలిస్తున్నారు. దీనికంటే జీవో 117 ఎంతో మేలు అని చెప్పేసి ఉపాధ్యాయులు భావిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఇక ఎంఈఓలు అయితే కనుక అంటే పేరుకే ఉంటున్నారు అన్నట్టు డమ్మీగా ఉన్నారు. రెవెన్యూ అధికారులతో విద్యార్థుల లెక్కలు తీయించారని చెప్పేసి చెప్పారు. అలాగే తరలింపునకు ఏదైతే ఉందో ఆ తరలింపును వ్యతిరేకిస్తూ పలు గ్రామాల్లో అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు అంటే స్కూల్స్ని 5 కిలోమీటర్ల దూరం అంటే మనం చూసుకుంటే కనుక చాలా గ్రామాల్లో పిల్లల్ని స్కూల్స్ దూరంగా ఉంటే పంపించరు. ఎందుకంటే కనుక వాళ్ళని స్కూల్స్ దగ్గర దింపేసి రావాలి, మళ్ళీ వీళ్ళు వాళ్ళ పనులకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అదే స్కూల్ దగ్గర ఉందనుకోండి, పిల్లలే వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి తల్లిదండ్రులు పనికి వెళ్ళినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్తారు. మరి ఇప్పుడు ఏదైతే కనుక వీళ్ళు జీవో 117 ఉపసంహరణ చేసినప్పుడు ఏం చెప్పారు, అది చెయ్యకోకుండా చెప్పింది చేయకోకుండా మరొకటి చేస్తున్నారు. సో ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరానికి తరలింపు అంటే కనుక మరి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది విద్యార్థులకు? ఒకసారి దీని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కూలీ పనులకు వెళ్ళే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి అంత దూరం ఎలా పంపించగలుగుతారు? ముఖ్యంగా ఇంకొకటి చూసుకుంటే కనుక ఆడపిల్లలకి అంత సేఫ్టీ లేదు, ఇది బహిరంగ రహస్యమే ఎవరేమనుకున్నా కూడా. సో అంత సేఫ్టీ లేనప్పుడు ఏ ధీమాతో తల్లిదండ్రులు పిల్లల్ని అంత దూరం పంపించగలుగుతారు? దీనివల్ల మళ్ళీ నిరక్షరాస్యత పెరిగే అవకాశం లేదా? ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా ప్రభుత్వము. మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోకుండా అంటే ముఖ్యంగా విద్య అనేది చాలా ముఖ్యము. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందడానికి మంచి ఒక్కరు విద్యావంతులైతేనే కదా ఆ రాష్ట్రము దేశము సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ చదువుకున్నాడు, మంచి విద్యావంతుడు అయ్యాడంటే సో తను చేసే ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే పెట్టే కంపెనీలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఇంటిల్లి పాది అలాగే సమాజము మొత్తం కూడా వాళ్ళలో అవగాహన కల్పించి అన్ని విషయాలపైన సో రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, వాళ్ళు ఒక బాటగా నిలబడతారు విద్యావంతులు. సో అలాంటిది ప్రాథమిక స్థాయిలోనే విద్యా వ్యవస్థను ఇలా అంటే నీరు గార్చే విధంగా ఉంటే చర్యలు, మరి పిల్లలు ఏ విధంగా స్కూల్స్కి వెళ్తారు? తల్లిదండ్రులు ఏ భరోసాతో, ముఖ్యంగా పేద నిరుపేదల ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని స్కూల్కి పంపించగలుగుతారు? సో వాళ్ళు చదువుకునేది కూడా చదువుకోకుండా స్టాప్ చేసినట్టు అవుతుంది, అంటే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల. సో ప్రజల్లో ఇదే చర్చించుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తోంది ప్రభుత్వము, చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి కూటమి ప్రభుత్వం అని. సో దీనిపైన ఒక్కసారి సీఎం గారు పునః ఆలోచించాల్సి ఉంటుంది ఈ నిర్ణయం పట్ల. అయితే కనుక ముఖ్యంగా ఉపాధ్యాయులు కూడా ఏమంటున్నారంటే జీవో 117 ఎంతో మేలని చెప్తున్నారు. అలాగే తరలింపుకి వ్యతిరేకంగా అంటే గ్రామస్తుల్లో అయితే కనుక ఆందోళనలు పెళ్ళుబుకుతున్నాయి అన్నట్టు
వార్త అయితే కనుక ఇచ్చారు సాక్షిలో. మరి దీనిపైన సీఎం అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకటికి 2 సార్లు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో డిప్యూటీ సీఎం గారికి ఆరోగ్యం బాలేక అయితే ఇప్పుడు ఆరోగ్యం బాలేక సో కొంచెం దూరంగా ఉన్నారు పనులకి. సో ఎవరైతే సీఎం ఉన్నారో అలాగే విద్యాశాఖ మంత్రి ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారో ఒకసారి మీరు ఫీల్డ్కు వెళ్ళి లేకపోతే ఉన్నతాధికారులని ఫీల్డ్కు పంపించి అక్కడ ఏంటి అన్నది చూసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటివన్నీ ఏం చేయకోకుండా సరే జీవో 117 ఉపసంహరించుకుంటున్నాము, ఎందుకు ఉపసంహరిస్తున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పారు మీరు. బట్ ఆ చేసిందైనా మీరు చెప్పిందైనా చేస్తున్నారా, అది కూడా చేయట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త ఇచ్చారు. ఏది ఏమైనా గవర్నమెంట్ అయితే కనుక దీనిపైన ఒక్కసారి పునఃసమీక్షించుకొని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి వచ్చే అకాడమిక్ ఇయర్కి. ఇక మరో న్యూస్, కాలయాపన సరికాదు, వీలైనంత త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది. కౌంటర్లు వేయడానికి ప్రతిసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు. 2 వారాలు గడువు ఇవ్వలేము, వారంలో అదనపు అఫిడవిట్ వేయండి. ఆర్బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం విచారణ 14కు వాయిదా. మార్గదర్శి కేసులో ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. ఏదైతే మార్గదర్శి కేసు నడుస్తోందో హైకోర్టులో, దీనిపైన అయితే కనుక హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే కనుక ప్రతిసారి కౌంటర్లు వేయడానికి వాయిదాలు అడుగుతున్నారు. సో ఎన్నిసార్లు అని ఇలా అడుగుతూ వెళ్తూ ఉంటారు వాయిదా కౌంటర్ వేయడానికి అని చెప్పేసి హైకోర్టు అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 వారాలు గడువు అయితే ఇవ్వలేము, వారంలోగా అఫిడవిట్ వేయండి అని చెప్పేసి ద్విసభ్య ధర్మాసనం అయితే కనుక చెప్పింది. మరి ఈ కేసును అయితే కనుక ఈ నెల 14కు వాయిదా వేసింది. అంటే ఈ కేసులో కాలయాపన జరుగుతోంది. ఈ కాలయాపన కరెక్ట్ కాదు అన్నది హైకోర్టు తీవ్ర అసంతృప్తికి కారణం. కాలయాపన జరుగుతోంది ఒకటి, కౌంటర్ వేయమన్నప్పుడల్లా కూడా వాయిదాలు అడగడం ఒకటి. ఈ రెండు కూడా చాలా అసంతృప్తికి గురి చేశాయి. మరి ఒక కేసుని ఇన్ని రోజులు పొడిగించుకుంటూ వెళ్తే అసంతృప్తి ఎందుకు ఉండదు, ఉంటుంది కదా ఖచ్చితంగా. సో దానికి ఏదైతే సంబంధించి ఉంటుందో దానికి సంబంధించిన కౌంటరు అఫిడవిట్ దాఖలు చేయాలి, వేయాలి. సో అదే కోర్టు కూడా అంటే 2 వారాలు అయితే గడువు ఇవ్వలేము, 1 వారంలో అఫిడవిట్ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఆర్బీఐని ఆదేశించిన ద్విసభ్య ధర్మాసనం అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఇక మరి ముఖ్యమైన వార్త, విశాఖ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపిన కేబినెట్. వాల్తేరు డివిజన్ పేరు ఇక విశాఖ డివిజన్గా మార్పు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. సో విశాఖ రైల్వే జోన్కి అయితే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పైన వాల్తేరు డివిజన్ అని ఏదైతే ఉందో పేరు, అది విశాఖ డివిజన్గా మార్పు చేస్తున్నారు. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా రాయగడ డివిజన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అంటే ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారే తెలియజేశారు. సో ఒక రకంగా ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి అయితే కనుక అంటే ఇది ఈ డివిజన్ అయితే ఇచ్చారు అన్న న్యూస్ వచ్చింది. సో అప్పుడే ఏపీ ప్రజల్లో కొంత సంతోషం అయితే కనుక నెలకొంది. ఇప్పుడు దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఆమోదం తెలిపిన తర్వాత అంటే ఇంకా అప్పుడు ఖచ్చితంగా వచ్చింది అన్నట్టు అనమాట. సో ఏదైతే ఆమోదం తెలిపిందో కేంద్ర ప్రభుత్వము ఈ విశాఖ డివిజన్కి అయితే కనుక సో ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే కనుక చాలా సంతోషకరమైన వార్త. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక, పాత కుట్ర కొత్త సిరా, వైఎస్ వివేక హంతకుడు దస్తగిరి ద్వారా బాబు పన్నాగం. డాక్టర్ చైతన్య రెడ్డి తనకు కడప జైల్లో 20 కోట్లు ఆఫర్ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో ఇదే ఆరోపణలతో దస్తగిరి వేసిన పిటిషన్ను కొట్టివేసిన కోర్టు. దస్తగిరిని జైల్లో చైతన్య రెడ్డి కలవలేదని నివేదిక ఇచ్చిన జైలు సూపరింటెండెంట్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఐజీ స్థాయి అధికారి విచారణలోనూ అదే నిర్ధారణ. అయినా సరే తప్పుడు ఫిర్యాదుతో తాజాగా అక్రమ కేసు నమోదు. గతంలోనే నివేదిక ఇచ్చిన ఘటనపై దిగువ స్థాయి అధికారితో మళ్లీ విచారణ. సీఎం చంద్రబాబుతో నర్రెడ్డి సునీత భేటీ, తర్వాత వేగం పుంజుకున్న కుట్ర కథ. సో ఏదైతే అంటే ఎవరు ప్రధాన నిందితుడు హంతకుడు వైఎస్ వివేక హంతకుడు దస్తగిరి ఉన్నారో ఆయన ద్వారా బాబు చంద్రబాబు నాయుడు అయితే కనుక పన్నాగం పన్నుతున్నారు. డాక్టర్ చైతన్య రెడ్డి అతనికి కడప జైల్లో 20 కోట్లు ఆఫర్ చేశారంటూ మరోసారి తప్పుడు ఫిర్యాదు అయితే కనుక ఇచ్చారు అని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న కుట్ర గురించి అయితే కనుక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇక మరో న్యూస్, వైఎస్ఆర్సీపీలోకి పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజనాథ్. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వైఎస్ జగన్
ఏఐసిసి సభ్యుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరిక. జగన్ నాయకత్వంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతా శైలజానాథ్. ప్రజా సంక్షేమాన్ని బాబు సర్కార్ గాలికి వదిలేసిందని ధ్వజం. సో ఎవరైతే సాకే పిసిసి మాజీ చీఫ్ ఉన్నారో శైలజానాథ్, ఆయన వైఎస్ఆర్సీపీలో అయితే చేరారు. అలాగే ఇంకొకరు కూడా ఎవరైతే ఏఐసిసి సభ్యుడు ప్రతాప్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో వార్త ఇచ్చారు. సో సాక్షిలో వచ్చిన ముఖ్యాంశాలు ఇవి. ఇక మరో న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటంలో ఇచ్చిన న్యూస్ చూసుకుంటే కనుక అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారం. విదేశాంగ కార్యదర్శి మిస్రీ అమెరికా అధికారులతో సంప్రదింపులు, దురుసుగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేశామని వెల్లడి. ఐసీసీపై అమెరికా ఆంక్షలు, నెతన్యాహు మీద వారెంట్ జారీతో ట్రంప్ ఆగ్రహం. ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. సో ఏదైతే అమెరికాలో అక్రమ వలసదారులు ఉన్నారో ఆ తరలింపులో భాగంగా 104 మంది అయితే కనుక ఇండియాకి మన ఇండియన్స్ వచ్చేసారు. ఈ నేపథ్యంలోనే మరో 487 మందిని అయితే కనుక మళ్ళీ పంపించారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు, అంటే దురుసుగా ప్రవర్తించకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధికారులతో అయితే కనుక సంప్రదింపులు జరిపి సో మొత్తానికి 104 మంది, ఇప్పుడు మరో 487 మంది అయితే కనుక ఇండియన్స్ వచ్చేసారు భారతదేశానికి. ఇక మరో ముఖ్యమైన వార్త, క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నా. జగన్ పై సోదరి షర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారట. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారు షర్మిల. అబద్ధాలు చెప్పడం, నిజాలు అని నమ్మించడం జగన్ నైజం అని చెప్పేసి షర్మిల అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఏదైతే కనుక రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత ఏమో షర్మిలాని రహస్యంగా షర్మిల గారితో భేటీ అయ్యారని అయితే చెప్పారు. మరి షర్మిల గారితో రహస్య భేటీ జరిగినప్పుడు ఆ మరుసటి రోజు న్యూస్ వచ్చింది షర్మిలతో రహస్య భేటీ జరిగిందని. మరి ఆమె ఆ రోజే వచ్చి మరుసటి రోజు ఎందుకు చెప్పలేదు? ఇలా చెప్పారు అంటే విజయసాయిరెడ్డి గారుతో నేను భేటీ అయ్యాను, ఆయన నాతో భేటీ అయ్యారు, జగన్ ఇలా చేశాడంట అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? ఎందుకు నిన్న చెప్పారు? అంటే దీని వెనకాల ఏంటి ఆంతర్యం ఏంటి? టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అన్నది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే షర్మిల తీరు చూస్తే మొదటి నుంచి జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్నకి అండగా నిలబడింది, చాలా కష్టపడింది. సో వైసీపీ విజయం సాధించడంలో షర్మిల పాత్ర కీలకంగా ఉండింది గతంలో. సో ఏదైతే గనక ఎన్నికలకి ముందు కొన్ని రోజులుగా ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్ పైన, అవి ఏమాత్రం కరెక్ట్ కాదు, సమర్థనీయం కూడా కాదు. ఆవిడ ఏదో మనసులో పెట్టుకొని, అంటే ఆవిడ ఏదో ఆశించారు, అది ఆవిడకి ఇవ్వలేదు వాళ్ళ అన్న, దాన్ని మనసులో పెట్టుకొని షర్మిల ఇలా చేస్తోందని చెప్పేసి సామాన్య ప్రజలైతే దీనిపైన చాలా చర్చించుకున్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఏంటంటే కనుక ఏదైనా జరిగితే ఆవిడ వెంటనే చెప్పట్లేదు, ఆ తర్వాత ఎప్పుడుకో చెప్తున్నారు. అంటే అది నిజమా అబద్ధమా? ప్రజలు ఇదే మాట అంటున్నారు. ఆవిడ ఏదైనా జరిగితే వెంటనే చెప్పుకోకుండా ఎప్పుడో చెప్తున్నారు, అది నిజమని ఎలా నమ్మాలి? ఆవిడ కావాలనే జగన్ పైన బురద చల్లుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలతో కూడా కలవడము లేదా కాంగ్రెస్లో చేరడము ఇవన్నీ చేశారు అని చెప్పేసి చెప్పారు. గతంలో కాంగ్రెస్లో చేరినప్పుడు ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నారు. ఏంటంటే కనుక విజయసాయిరెడ్డితో రహస్య భేటీ అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయి మనకి. సో వచ్చిన మరుసటి రోజే ఆవిడ ఎందుకు పోనీ వార్తా కథనాలు రాకపోయినా కూడా ఇలా విజయసాయిరెడ్డి గారు నాతో భేటీ అయ్యారు, ఈ విషయాల గురించి ఏవైతే ఇప్పుడు చెప్పారో ఈవిడ, అంటే విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడారో అది, అంటే ఏం మాట్లాడాలో దాన్ని 40 నిమిషాల పాటు డిక్టేట్ చేశారు జగన్. అలాగే అబద్ధాలు, సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారని అయితే చెప్తున్నారో ఈవిడ. మరి ఈ విషయాలన్నీ అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది నిజమా అబద్ధమా? కావాలని మాట్లాడుతున్నారా? ఇది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ. సో షర్మిల గారు, మీరు మీ ఇదిని, అంటే క్యారెక్టర్ ఖాళీ విలువలు సున్నా అనేది ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చారు. బట్ క్యారెక్టర్ ఖాళీ విలువలు సున్నా అన్నది ఎవరికి క్యారెక్టర్ ఖాళీ విలువలు సున్నా అన్నది ఒక్కసారి పునః సమీక్షించుకుంటే బాగుంటుంది, ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎవరికి క్యారెక్టర్ అంటే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో అది మీకే బాగా తెలుసు. సో ప్రజలు కూడా ఇదే చెప్తున్నారు. ఒక్కసారి మీరు ఏదైనా మాట్లాడే ముందు, ఇలాంటి వాటి గురించి బయటికి వచ్చే ముందు, మీరు బయట మాట్లాడాలని వచ్చే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు చాలా మంచి వక్త కూడా. ఆంధ్రజ్యోతి గురించి చాలామందికి తెలిసిందే. ఇంకా ఇలాంటి వార్తలు వచ్చాయంటే కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే అదొక పండుగలాగా అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి. 15% వృద్ధి రేటు సాధనకు అనుకూల సమయం.
ఇంటికొకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాం. పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా అభివృద్ధిలో ముందంజ వేసేందుకు శ్రమిస్తున్నాం. రీజనల్ గ్రోత్ హబ్లుగా అమరావతి, తిరుపతి. అత్యుత్తమ పాలసీల అమలే ప్రభుత్వ విధానం. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు బేరీతో భేటీలో సీఎం. రాష్ట్రంలో అభివృద్ధికి అవకాశాలపై ప్రజెంటేషన్. సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సుమన్ బేరీ, ఆయనకి సో స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి అనేసి అయితే కనుక చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి జ్ఞాపికని బహుకరిస్తున్న ఫోటో కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో ప్రతి ఇంటికి ఒకరిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దుతాము అని చెప్పారు చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో. అలాగే 15% వృద్ధి రేట్ను అయితే కనుక సాధనకు, అంటే 15% వృద్ధి సాధనకు అయితే కనుక అనుకూలంగా సమయము. సో 15% వృద్ధి రేటు సాధిస్తాము అనేసి చెప్తున్నారు. అలాగే ఇంకొకటి, అత్యుత్తమ పాలసీల అమలే ప్రభుత్వ విధానము. పాలనలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా మేము శ్రమిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ముఖ్యంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బేరీ, ఆయనతో జరిగిన భేటీలో అయితే కనుక సీఎం ఈ వ్యాఖ్యలు, అంటే రాష్ట్రాన్ని గురించి, అలాగే స్వర్ణాంధ్ర చేయాలి అనుకుంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ని, దానికి విజన్ 2047 అని పెట్టుకున్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక మరో ముఖ్య అంశం, సిక్కోలు వేదే తండేలు కథ. జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు స్థానికంగా ఉపాధి లేక తంటాలు. ఏటా దూర ప్రాంతాలకు వలస, పొరపాటున గీత దాటిన పొరుగు దేశాల జైల్లో మగ్గాల్సిందే. 2018లో పాకిస్తాన్ బందీలుగా పలువురు జాలర్లు 13 నెలల పాటు జైల్లో నరక యాతన. ఇదే ఇతివృత్తంగా సినిమా నిర్మాణం. సో ఇక్కడ ఫోటో ఇచ్చారండి, ఫైల్ ఫోటో, పాతది అప్పట్లోది. పాకిస్తాన్లో బందీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులు అని. సో మరి ఏదైతే జిల్లాలో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయో వాళ్ళు స్థానికంగా ఉపాధి లేకుండా తంటాలు పడుతున్నారని చెప్పేసి ఇచ్చారు. మరి గత ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడున్న ప్రభుత్వం అయితేనేమి, సో అంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితేనేమి, మరి వీళ్ళపైన అంటే ఇది చాలా కష్టమైన జాబ్ అండి. ఎందుకంటే కొంచెం బార్డర్ దాటినా కూడా వెళ్ళిపోతారు, వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. అక్కడ అంటే వీళ్ళు ఏంటో బార్డర్లోకి వచ్చేసారు అని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ వార్త కూడా దానికి సంబంధించింది. ముఖ్యంగా 2018లో పాకిస్తాన్లో బందీలుగా పలువురు జాలర్లు ఎవరైతే కనుక వేటకు వెళ్ళిన జాలర్లు ఉన్నారో కొంతమంది, వాళ్ళు బార్డర్ దాటడం వల్ల అక్కడ జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. దాదాపు 13 నెలల పాటు జైల్లో నరకయాతన అనుభవించారు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి సో ముఖ్యంగా జాలర్లకి ఏంటంటే ఆ వేట కూడా వాళ్ళకి కంటిన్యూగా ఉండదు. సముద్రానికి వేటకు వెళ్ళడానికి కొన్ని నెలలు ఉంటే కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, అంటే ఏ ఉపాధి లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీన్ని నిర్మూలించి వాళ్ళకి స్థానికంగా ఉపాధి కల్పిస్తే కనుక చాలా బాగుంటుంది. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే కనుక చూసుకున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో ముఖ్యమైన వార్త, కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు. నిర్దిష్ట ఆరోపణలుంటేనే నిందితులపై చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఏదైతే గృహహింస చట్టం ఉందో దాంట్లో ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే గృహహింస చట్టం కింద కేసు నమోదై ఉంటుంది కదా, దాంట్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒకరో ఇద్దరో హింసించడం వల్ల సో కుటుంబం మొత్తం పైన వాళ్ళని ఈ కేసులోకి లాగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పింది. అంటే ఒక వరకట్నం వివాదం కేసులో అయితే కనుక సుప్రీంకోర్టు ఈ విషయం పైన స్పష్టీకరణ ఇచ్చింది. ఏంటంటే కుటుంబ సభ్యులందరినీ కూడా గృహహింస కేసుల్లోకి లాగొద్దు, వాళ్ళపైన నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే వాళ్ళని, అంటే ఆ నిందితులపైన చర్యలు తీసుకోవాలని అయితే చెప్పింది. ఇది నిజంగా చాలా మందికి అయితే కనుక కొంత ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. ఎందుకంటే మనం జనరల్గా చాలా చూసుకుంటున్నాము. అంటే కొన్ని కేసుల్లో మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది వాపోయారు. గతంలో చూసుకుంటే కనుక వచ్చిన వార్తా కథనాలని బట్టి చూస్తే, సో చేసింది ఇంట్లో ఒకరిద్దరు చేసిన తప్పుకి కుటుంబం మొత్తం మీద కూడా గృహహింస కేసు పెట్టారు. సో వాళ్ళ వల్ల మేమందరం కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి బాధపడిన సందర్భాలు అయితే కనుక గతంలో మనకి చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందో, అంటే నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే వాళ్ళ మీద నిందితులపైన చర్యలు తీసుకోండి, లేదంటే కనుక కుటుంబ సభ్యులందరినీ కూడా గృహహింస కేసుల్లోకి లాగొద్దు అన్నది అయితే కనుక చెప్పింది. ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలను అయితే చూసుకున్నాము. మరో ప్రధాన వార్తాపత్రిక దిశలో చూసుకుంటే కనుక, కొల్లేరుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి, ధ్వంసం ప్రక్రియపై స్టే కోరాలి, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయండి, సరిహద్దులు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కు ఏలూరు ఎంపీ వినతి. కొల్లేరు ఏదైతే ఉందో దానిపైన కేంద్రం జోక్యం చేసుకొని అక్కడ ఏదైతే ధ్వంసం జరుగుతుందో ఆ ప్రక్రియ పైన స్టే కోరాలి, అలాగే ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పేసి, అలాగే సరిహద్దులు కూడా పునరుద్ధరించండి అని చెప్పేసి ఏలూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కేంద్ర
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కి అయితే కనుక వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది. మరి దీనిపైన మంత్రి ఎలా స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సిందే. ఇక మరో ప్రధాన వార్త, పోటీతత్వానికే ర్యాంకులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మంత్రులు టీం వర్క్తోనే బెస్ట్ రిజల్ట్ సాధ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఏంటంటే అందరూ బాగా వర్క్ చేయాలని చెప్పేసి ఆ పోటీతత్వాన్ని పెంచేందుకే ర్యాంకులు అనేది పెట్టాం, కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది కాదు. సో సమిష్టిగా అందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము అని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఈ ర్యాంకులు అంటే నిన్న చూసుకుంటే కనుక ఫైళ్ల పరిష్కారంలో ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి సెకండ్ ర్యాంకు అన్న చూసుకుంటే నిన్న చూసుకున్నాం కదండి. మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ అయితే కనుక మొదటి వరుసలో ఉన్నారు, మొదటి ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టున్నారు. సో ఈ పోటీతత్వం పెంచడం కోసమే కానీ ర్యాంకులో ఒకరు ఎక్కువ తక్కువ అని ఏమీ కాదు, సమిష్టిగా వెళ్తేనే అంటే టీమ్గా వెళ్తేనే మంత్రులందరూ ఏదైనా సరే వర్క్ అంటే బెస్ట్ రిజల్ట్స్ సాధించగలుగుతామని చెప్పారు ముఖ్యంగా. అంటే లేకపోతే దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందిలో అలగడాలు, కొంతమంది మంత్రులు సో మాకు ఈ ర్యాంక్ వచ్చిందా, మాకు 10వ ర్యాంక్ వచ్చిందా అంటే మేము పని సరిగా చేయలేదా, ఇలా జరిగే అవకాశం ఉంది. సో ఇలా జరగకుండా ఉండడం కోసం పోటీతత్వానికి పెట్టినదే కానీ ఇంకొకటి ఏం కాదు, అందరూ సమిష్టిగా జట్టుగా వెళ్తేనే బెస్ట్ రిజల్ట్స్ సాధిస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అయితే కనుక. ఇవి ఆంధ్రప్రదేశ్ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.